మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం, కాంగ్రెస్ మాటలన్నీ కూడా బూటకం. బీసీల పైన ఏదో పెద్ద ప్రేమ చూపుతున్నట్లు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ, దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలకు చేస్తున్న పథకాలు అని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది, ఆ డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది మేము చెప్పినట్లే ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన, బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మీరు? 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. యాక్చువల్గా 60% ఇవ్వాలి. మా జనాభా 60. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంటి రోల్ మోడల్? ఇంకా ఎన్ని సంవత్సరాలు దగా చేస్తారు, మోసం చేస్తారు? ఇవాళ ఎంతోమంది విజ్ఞానవంతులు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది? ఇవాళ ఏం మాట్లాడతారంటే, రేపు చూడండి మేము పంపించినాం కదా అని చెప్తారు. సరే, మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయినాయా? ఒకవేళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మొత్తం చేసి ఇది ఒక్కటి కాలేకపోయినప్పుడు, అరే మేము క్యాండిడేట్లను ఎక్కువ పెడతామో ఏదో మాట్లాడతారని కొంచెం జనం ఏదో నమ్ముతాడు. మీరు ఏం చేసిర్రు? ఏం బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? యాదవులకు మంత్రి పదవి దొరికిందా? మునులు కాపులకు మంత్రి పదవి వచ్చిందా? ఇచ్చిన 3 మంత్రి పదవులు ఏమున్నాయని మొన్న ఇచ్చిర్రు. ఏం పదవులు ఇచ్చిర్రు? మేము హోమ్ మినిస్టర్ ఇస్తారో, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో, ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం. ఏదో ఒక మంత్రి తూతు మంత్రంలాగా అనిపించేసారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మరి మంత్రి పదవుల్లో సరే మేము 60% చెప్తున్నాం. మరి మంత్రి పదవులు మీరు అన్న ప్రకారం 42% మంత్రి పదవులు అవసరం లేదా? 60% కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటున్నాం. సరే, మీరు అన్న ప్రకారం 42% చైర్మన్లు ఇచ్చిర్రా? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ముద్రాజ్లలో బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవుల గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు, డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఏం చేసిండ్రు? ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, దానికి ఎవరు అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్టులో 42% ఇవ్వడానికి ఎవరైనా అడ్డం వచ్చిండా? 42% మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరైనా అడ్డం అడిగిండ్రా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తామన్నారు. ఎక్కడి నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీ ఎవరైనా అడ్డుకున్నారా? క్యాబినెట్ ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ప్రతి మండలంలో బ్రహ్మాండ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రి చేశాక అని చెప్పారు. మరి ఎంబీసీ కులాలకు మంత్రి లేదు, ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ లేదు. కేవలం 3 మంత్రి పదవులు ఇచ్చి
అది కూడా అదో ఇచ్చినట్లు ఇచ్చి మొత్తం అమలు చేసినాం అన్నట్లు మీరు ఎలక్షన్లో ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇవాళ ఓట్లు దగ్గర వచ్చినాయని చెప్పి రైతు భరోసా రెవైతుంది అని చెప్తున్నారు. పెద్ద దగ ఇది. ఆల్రెడీ 2 టన్నులు ఎగ్గొట్టి 2 ఎకరాలు 3 ఎకరాల్లో కూడా సగం పడని ఈరోజు వరకు ఉన్నాయి. రుణమాఫీ మొత్తం అయిందంటే ఏ గ్రామంలో కూడా అయిన దాఖలాలు లేవు. స్వయాన మంత్రులే మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా నియోజకవర్గాల్లో 25% కూడా కాలేదు అని. మేము చెప్పుడు కాదు, అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రుణమాఫీ కాలేదు. ఏం మగం పెట్టుకొని పోవాలి మేము గ్రామాలకని చెప్పి. ఇవాళ జడ్పీటీసీ అంట, ఎంపీపీ అంట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెడతామనంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు? మీరు 42% ఇస్తామంటే టికెట్లు ఇచ్చినంత మాత్రం టికెట్లు గెలిచేదే వాళ్ళు 40 పైనే ఉంటారు, 50 పైనే ఉంటారు. లెక్కలు చూసుకోండి. నువ్వు ఒక దగ్గర నిలబెడతావు, ఇంకో దగ్గర ఇంకో నిలబెడతాడు, లేదు ఇండిపెండెంట్ వేస్తాడు. ఎవరు దానికి చెడ్డబాధ్యత ఉందా? దానికి అర్థం ఉందా? హడావుడి చేసి రైతు బంద్ చేసి కన్ఫ్యూజన్ చేసి మళ్ళీ మోసం చేయాలనే ఒక ప్రయత్నం తప్ప ఏం చేశారు చెప్పారు మీరు? బీసీలకు అణచివేత, కేసులు, కుట్రలు, కుతంత్రాలు తప్ప, ఓట్లు కావాలి తప్ప వాళ్ళని మనసులుగా చూసినటువంటి పరిస్థితి ఉందా? నిన్న కాక మొన్న ఆర్టీఏ కమిషనర్లు వేసారు. ఒక్కరైనా ఉన్నారా? ఒక బీసీ దొరకలేదా? ఒక బీసీ మీద దొరకలేదా? ఏ పదవులు వచ్చినా కూడా పనికి మాలిన పదవులు బీసీలకు వేస్తున్నారు. ఇట్లేదో బొక్క వాడేసినా వాడేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళతో అర్పిస్తున్నారు. ఖచ్చితంగా 60% రిజర్వేషన్ ఇవ్వాలన్నాం. మీరు అన్న మాట ప్రకారమైన మీరు ప్రయత్నం చేసి విఫలమైతే వేరు. ఒక డెలిగేషన్ మేము ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోలేదు. కనీసం ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, అడగలేదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీలను అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. అసలు గిజ్జేయండి, ఇచ్చేయండి. వీళ్ళు పంపించినామంటే పంపించింది అడగలేదు, చేస్తాయనని నిలదీయలేదు. ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలవలేదు. ఇంకెన్ని రోజులు ఈ మోసాలు? చాలా ఉన్నాయి. విద్యలో కానీ, చేతి వృత్తులకు కానీ, సంక్షేమంలో కానీ, నిధులలో కానీ ఏది లేదు. మళ్ళీ రైతుల పేర్ల మీద రైతు భరోసా పేరు మీద రైతు భరోసా వేసి ఎలక్షన్లో పోయి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏం ఎలక్షన్లు ఉన్నాయి కనుక మళ్ళీ ఎలక్షన్ వరకు 0. ఈసారి పొరపాటున ఇట్లా ఓట్లు వేస్తే కాంగ్రెస్కు అయిపోయాయిగా. ముందే కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఈసారి మీరు అధికారం కోల్పోతే చాలా బాధపడతారు, కష్టాలు వస్తాయి, రైతులకు కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పిండు. చెప్పిన మాట ప్రకారం జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఓట్లకు వస్తున్నారు, మోసం చేస్తారు, తర్వాత కథ మళ్ళా భూస్థాపితం అయిపోతారు. ఖచ్చితంగా అన్న మాటను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళపైన ఉంది. ఈ దౌర్జన్యాలు చేసి భయభ్రాంతికి గురి చేస్తామంటే కాదు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మేము కూడా వేయించినాం. గుళ్ళల్లో రానియకుండా బహిష్కరించారు, వృత్తి కులాలని గ్రామాలను బహిష్కరించారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ గుడిలను బహిష్కరించడము, గ్రామాలను బహిష్కరించడము, కులవృత్తులను బహిష్కరించడం ఎక్కడైనా ఉందా?
ఈ 2 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది వాస్తవమా కాదా, లేదంటే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి పంపించండి. మేము కావాలంటే మేము వస్తాం, చూపిస్తాం. ఇది ఎక్కటి అరాచకం ఇది. అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ వర్గాల వాళ్ళే చెప్తా ఉన్నారు కొంతమంది, ఇది మంచిది కాదు, ప్రమాదకరం, మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి, తెలంగాణ అసలు మంచిది కాదు, ఇది మళ్ళీ గొడవలు ప్రారంభమవుతామని చెప్పని. ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు, వేధింపులు, విశ్వకర్మలకు లేదు, పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు, రజకులకు ఇచ్చిన హామీ లేదు, గొల్ల కురుబలో లేదు, గంగపుత్రులేదు లేదు, బీసీఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేదు, ముద్రాజులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది, వృత్తి కులాలకు మున్నూరు కాపులకు కార్పొరేషన్ అది లేదు. మీరు చేయండి, బీసీలో చేయండి. పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టండి, వద్దరని ఏం లేదు. పేద వర్గాల వాళ్ళకు, వైశ్యులకు కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు. కానీ మీరు బీసీలను విస్మరించి, కులాలను విస్మరించి, హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో రిజర్వేషన్ గురించి మేము కులగణన చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోల్ మోడల్ అంటే గిదా? కులాన్ని తక్కువ చేసి చూపించడము రోల్ మోడలా? కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా, మాట్లాడకుండా, ముచ్చట కూడా చెప్పకుండా గాలికి వదిలేసింది రోల్ మోడలా? ఏ హామీలు కూడా లేవు, సప్లాన్ చట్టబద్ధత లేదు, ఏ ఒక్క హామీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్ రిజర్వేషన్లు లేదు, ఏది లేదు. మీరు ఇచ్చినటువంటి ఈ కామారెడ్డి డిక్లరేషన్, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఒక సింగిల్ హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవుల సంఖ్య ఎంత, జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగేది కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, నెల రోజులలో, 2 నెలల్లో, 6 నెలల్లో ఇస్తామని చెప్తామన్న హామీలు ఇచ్చిండ్రో గవి మీరందరూ కూడా తీసుకోండి. ఎలక్షన్లు అప్పుడే చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడుతున్నారు, ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి, ఇవన్నీ హామీలు నెరవేర్చమని చెప్పండి. ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దగా. ఇవన్నీ 2 పేజీల హామీలు ఇచ్చారు, 2 పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి, వాళ్ళ సపోర్ట్ చేస్తలేదు. ప్రధానమంత్రి అడిగినాం, కొట్లాడినాం, పార్లమెంట్ స్తంభింపజేసినాం, బైకాట్ చేసినాం, రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం, అయితే లేదు, తప్పని పరిస్థితుల్లో పోతున్నామంటే ఎవరైనా నమ్ముతాడు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు, ఇగో ఇండ్లు ఇస్తున్నాం, ఇగో రైతు బంధు వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి, ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు పోయి ఓట్లు వేయించుకున్నారో, ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు, ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసిండ్రో, ఇలా విద్యార్థులు ఎట్లా ఆగమైనరో, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్లాడుతున్నారో, ఇలా వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో, మళ్ళీ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది. కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమిగా ఎవరు కూడా మనల్ని బాగు చేయరు. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం,
గ్యారంటీగా 100% మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని, అప్పుడే మీది రోల్ మోడల్ అవుతుందని, అది చేయకుండా ఎలక్షన్లో పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మరి ఇవన్నీ దృష్టి మళ్లించడానికే ఇక కేటీఆర్ గారి మీద కేసు అని, లేకపోతే ఇంకా రకరకాల కథలని అవన్నిటి కూడా ఏంటంటే తెరపైకి తేవడం, 200-300 కోట్లు పెట్టి అందాల పోటీలు ఆడి ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మల్ల తెలంగాణకు వస్తే వాళ్ళని వేధించి అవమానపరిచి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ కాళ్ళు పెట్టకుండా చేసిందేమో గొప్పనంట. ప్రపంచ స్థాయిలో అంత పెద్ద గుర్తింపు తెచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చేటట్టు చేసినటువంటి కార్ రేసింగ్ ఏమో అవినీతి జరిగినట్లు, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసిన పైసలు అకౌంట్లో డబ్బులు వేసి కంపెనీకి కార్ రేసింగ్ పెడితేనేమో ఇది చెడ్డ పనంట, అందాల పోటీలు పెట్టి వాళ్ళు అవమానపరిస్తేనేమో గొప్ప పనంట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? కనుక ఎవరన్నీ ఎన్ని చేసినా ఎవరు భయపడేది లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100% మీరు ఇచ్చిన ప్రకారం మీరు 42% దీన్ని తెచ్చిన తర్వాతనే పోవాలి. మొత్తము మిగతా అన్నీ మీకు ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీ స్వాగతిస్తుంది. రెడ్ కార్పెట్ వేసి మీరు అన్నీ కూడా జీవోలు చేయండి. సప్లా నుంచి మొదలుకుంటే బీసీఏ ముద్రాలను బీసీఏ గ్రూప్ నుంచి పెట్టడం మొదలుకుంటే అన్ని కులాలకు ఇచ్చినట్టు హామీలు అన్నీ మొదలుకుంటే అన్ని జీవోలు ఇష్యూ చేస్తూ మిగతా కులాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి ముద్రా యాదవులకు, మున్నూరు కాపులకు, ఎంబీసీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చి కార్పొరేషన్లో చైర్మన్లో కూడా వాళ్ళకు స్థానం ఇచ్చి 42% మీరు ఇచ్చిన ప్రకారం ఇచ్చి అన్ని జీవోలు ఇచ్చి ఇక అన్ని చేసినాం. ఇక రిజర్వేషన్ ఒక్కటి ప్రధానమంత్రి కూడా కలిసినాం. అఖిలపక్షాన్ని కూడా తీసుకుపోయినాక పార్లమెంట్లో గొడవ చేసిన తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాకుండా పక్కకు పడేస్తే మా ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు, ఇక మిగతావన్నీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ అన్నీ అమలు చేసినామని చెప్పి అప్పుడు ఎలక్షన్లో పోండి మేమే షబాస్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది, ఇవన్నీ జీవోలు ఇచ్చింది, మేము చేయని పని చేసింది, మేము మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్లు ఇచ్చిన, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీలు ఇచ్చిన, ఇక అన్నిట్లలో ఆర్టీఏలో కావచ్చు ఏ పదవిలో కూడా వాళ్ళకి ఇచ్చిన, మాకన్నా ఎక్కువ వీళ్ళే చేసారు కనుక మరి మీరు విలగే చేయండి అని మేము చెప్తాం. కానీ ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లు పోయి ఇంకొకసారి ఈ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ఎన్ని న్యాయ పోరాటాలకైనా దానికి సిద్ధం, గ్యారంటీగా ఎదుర్కోవడానికి సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకమైన టీం కేసీఆర్ గారి వెంబడ ఉంది. గ్యారంటీగా అన్నిటిని ఎదుర్కొంటామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక మంత్రి మాట్లాడి, నిన్న ఒక మంత్రి మాట్లాడిండు, లేదు మగవాళ్ళ వివరించింది. ఇప్పుడు ఇవాళ ఒక మంత్రి మాట్లాడిండు, చూద్దామని కొడుతుర్రు ఇట్లా. మళ్ళీ ఒక మంత్రి, కానీ కాచుకొని ఉండాలి, సమయం వచ్చినప్పుడు ఎట్లా కాటేయాలి. మళ్ళీ ఒకసారి బీసీలకు మోసం చేస్తే అరే అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు గుణపాలను చెప్తారా అని చెప్పి ఇచ్చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు ఈ అన్ని అమలయ్యేటట్లు మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100% కూడా. మీరుండి మౌనంగా ఉంటే మాత్రం, కొంతమంది ఏదో వాళ్ళు ఆశ చెప్తే వాళ్ళు మౌనం ఉంటే మాత్రం మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ న్యాయం జరగదు. మీరు కొట్లాడండి, కార్పొరేషన్ చైర్మన్లు మీకే వస్తాయి. డైరెక్టర్ మీరు కొట్లాడండి, మిగతా పదవుల్లో వాటా వస్తుంది. మీరు కొట్లాడండి, మన పిల్లల బతుకులు మారుతాయి, కాంట్రాక్టర్లో రిజర్వేషన్ వస్తుంది. మీరు కొట్లాడండి, ఇచ్చిన హామీలన్నీ ఒక్క రూపాయి ఖర్చు కాని హామీలు,
ఒక్క రూపాయి ఖర్చు కాని హామీలు 2 పేజీలలో ఉన్నాయి. కేవలం ఒక్క రోజు అనుకుంటే క్యాబినెట్లో బీసీ డిక్లరేషన్ మీద సపరేట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. ఒక క్యాబినెట్ మీటింగ్ బీసీ డిక్లరేషన్ మీద పెట్టి మీరు చర్చించండి. చర్చించి అమలు చేసి జీవోలు వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లో పోవాలని చెప్పని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.